గురుగారు, శివుడు ఆజ్ఞ లేనిది చీమ కూడా పుట్టుదంట. అవును, నిజమే. ఇది పెద్ద సామెత, అందరూ చెప్తూ ఉంటారు. శివ ఆజ్ఞ లేనిది చీమ కూడా పుట్టదు కదా. అయితే ఒక మనిషి పాపాలు ఎందుకు చేస్తాడు? శివుని ఆజ్ఞ ఉందా పాపం చేయడానికి? పుణ్యం చేయడానికి శివుని ఆజ్ఞ ఉందా? ఎవరో ఎక్కడో చనిపోయాడు, లేదా ఎవరో ఎక్కడో ఒక మనిషికి ద్రోహం చేస్తాడు. చాలా మంది ఇక్కడ వచ్చిన వారు ఈ ముంబై నుంచి బెంగళూరు మా ఆశ్రమకి, మా ఆఫీస్కి వచ్చేవారు చెప్తూ ఉంటారు, గురుగారు ఇన్ని సంవత్సరాల నుంచి కష్టపడాను, ఒక 5 లక్షలు 10 లక్షలు 20 లక్షలు దాచుకున్నా గురుగారు, ఎవరికో ఎమర్జెన్సీ అని ఇచ్చాను, ఇవ్వనే లేదు అని. చాలా మంది ఈ కంప్లైంట్స్ నాకు వస్తున్నాయి. చాలా మంది, నాకు చాలా బాధేస్తుంది. ఎందుకంటే 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు 30 సంవత్సరాల నుంచి ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి చిన్న చిన్న ఇళ్లలో ఉండి ఎంత కష్టపడి ఒక్కొక్క రూపాయిని ఇలా దాచుకొని వాళ్ళ కూతురు పెళ్లికో లేదా ఇంకోటి ఎక్కడో ఇల్లు కొనాలనో ఏదో దాచుకుంటారు. ఎవడో అతను వస్తాడు, వచ్చి అతని మాటలకి నమ్మి డబ్బులు అప్పగిస్తాడు. తర్వాత ఇతను అడిగితే అతను ఏం చేస్తాడో భయం, ఇస్తాడో లేదో తెలీదు. ఇవ్వక ముందు నమ్మకం ఇస్తాడో అని, ఇచ్చిన తర్వాత భయం శురు. దానివల్ల అప్పులు పెరిగిన వాళ్ళు చాలా మంది, అంటే ఇతరుల్ని నమ్మి మోసపోయే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. మనం ఎందుకు మోసపోతున్నాం? అతనికన్నా మనం బుద్ధివంతుడా, అది మనకన్నా అతనే బుద్ధివంతుడా తెలియదు. ఇది కూడా శివుని ఆజ్ఞన అయితే కాదు, శివుని ఆజ్ఞ కాదు, భగవంతుడు ఆజ్ఞ. అంటే చీమ కుట్టదింది అంటారు కదా, లోక కళ్యాణం కోసం మాత్రమే శివుని ఆజ్ఞ. ఈరోజు మనం అందరం ఇక్కడ కూర్చొని చేస్తున్నాం కదా, ఒక మంచి పని, ఇది శివుని ఆజ్ఞ. కానీ ఎవరికో మోసం చేయడం శివుని ఆజ్ఞ కాదు, శివ ఆజ్ఞ కాదు, భగవంతుడి సంకల్పం కాదది. మనిషి పుట్టుతోనే, ఇది చాలా బ్రహ్మాండం, చాలా పెద్ద పురాణాలు చెప్పాలి ఇవన్నీ అర్థం చేసుకోవాలంటే. మనిషి పూర్వంలో అందరూ కూడా శివమయం విష్ణుమయం, అంతే, చైతన్యమయం, ఆనందం బ్రహ్మ స్వరూపం అంటూ ఉంటాం. మనిషి ఆనందంగా ఉంటే అదే పరబ్రహ్మ స్వరూపం, అదే మోక్షం, ఇంకా దాంట్లో నరకమే లేదు. అలా బ్రహ్మ రూపంలో ప్రతి మనిషిలో ఆనందం అనేది వచ్చేసింది. ఆనందం వచ్చిన తర్వాత వాళ్ళు ఆలోచించారు, ఎందుకు ఇంత ఆనందంగా ఉన్నారంటే, ఆ ప్రపంచం సృష్టి అయినప్పుడు మొదట్లో స్వామి బ్రహ్మని అడుగుతారు, ఎవరు? యముడు మరియు ఈ యొక్క ఇంద్రుడు, స్వామి మీరు మమ్మల్ని సృష్టించారు, మానవుల్ని సృష్టించారు, సరే భూలోకులు ఇంకా ఒక మనిషికి సాగు అనేదే లేదు, ఒక మనిషికి కష్టాలు అనేదే లేదు, ఒక మనిషికి ఆహారం తింటలేదు, వాళ్ళకి రోగాలు వస్తా లేదు, చక్కగా వర్ష భోజనం తినేది మానేస్తారు. ఎప్పుడు కూడా ఓం నమః శివాయ అని పూజలు చేస్తూ, నారాయణ అని పూజలు చేస్తూ